వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జిల్లా అడ్డాగల మండల పరిధిలోని బర్దిపల్లి గ్రామంలో స్ప్రింగ్ ఎనర్జీ సోలార్ అనే కంపెనీ 2019 టేకప్ చేసింది. 2013లో షాపూర్జీ కంపెనీ వాళ్ళు ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసి తర్వాత స్ప్రింగ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తీసుకుని దాదాపు ఒక 500 ఎకరాలు ఉంది. 500 ఎకరాలలో 5 గ్రామాలు, ఇది అడ్డాగల్, బల్జిపల్లె, ముత్యాలంపల్లి, పేరూరు, ద్వారకానగర్, కర్నూలు 5-6 గ్రామాల్లో ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన చెరువు ఇది దాదాపు ప్రతి ప్రభుత్వం కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈరోజు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత అని చెప్తా ఉంది. ఇక్కడ చూస్తేనే ఈరోజు చెరువులు నీళ్ళు లేవు. ఇక్కడ పోయిన నీళ్ళు అంటే దాదాపు ఇక్కడ ఈ బల్జిపల్లె, కర్నూలు మధ్యలో ఒక రైతు వేదిక దగ్గర కాలువ ఉంది. ఈ చెరువుల నీళ్లు నింపకుండా కాలువల వాళ్ళు వదిలేస్తూ ఉన్నారు. ఆ కాలువ తెంపడంతో ఆ కాలువ నీళ్ళు ఏం చేస్తారు, సరళసారాన్ని కలిసిపోతా ఉన్నాయి. అంటే రైతులకు వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా ఈరోజు చేస్తూ ఉంటే నీటిపారుదల శాఖ అధికారులు కానీ స్థానిక పోయిన ఎమ్మెల్యే మతి భాగవతం అంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి అవినీతే దీనిలో అధికంగా ఉంది. అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నారు. అందుకే చెప్తా ఉన్నాం, స్థానిక ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన మీద ఎంతో ఆశతోనే ఈరోజు ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించినారు. కాబట్టి ఆ అవినీతి అంతా కూడా తీసి ఈ యొక్క రైతులకు ఉపయోగపడేలా ఈ యొక్క చెరువుల నీళ్ళు నింపి ఇక్కడ అక్రమంగా కబ్జా చేసినటువంటి స్ప్రింగ్ ఎనర్జీ కంపెనీని ఇక్కడ నుంచి తొలగించాలి. రైతులకు మేలు చేయాలి, ప్రజలకు మేలు చేయాలి. ఎందుకంటే దాదాపు ప్రతిరోజు 400 మెగావాట్ల విద్యుత్తుకు ఈరోజు గవర్నమెంట్కి అమ్ముతున్నాడు వాడు. అంటే నెలకు 8 నుంచి 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆయనకు చెల్లిస్తూ ఉంది. మళ్ళీ ప్రభుత్వం అక్రమంగా కబ్జా చేసి ప్రభుత్వం నుంచి వాడు బాగుపడుకుంటా ఈరోజు మనకు ఓట్లేసిన ప్రజలకు ఈరోజు మనం అన్యాయం చేస్తూ ఉంటే ఈరోజు ప్రజలు కూడా మనల్ని క్షమించని పరిస్థితి కూడా నెలకొంటుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ వీటిపైన స్పందించాలి. నీటిపారుదల శాఖ అధికారులు మీరు ఏం చేస్తూ ఉన్నారు? గడ్డి బిక్తా ఉన్నారు కూర్చొని ఆఫీసులలో. ఇక్కడ చెరువులు అన్యాక్రాంతం అయిపోతుంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇంత జీతం తీసుకుంటా ఈరోజు బొక్కుకుంటా వాళ్ళు ఇచ్చే అవినీతి సొమ్ముతోనే బాగుపడుకుంటా తినుకుంటా ఈరోజు పందికొక్కుల్లా బొక్కుతుంటే ఈరోజు చెరువులు అన్యాక్రాంతం అయిపోతుంటే చూసుకుంటున్నాక మీకు సిగ్గు అనిపిస్తలేదని చెప్పి ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులకు అడుగుతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ కూడా స్పందించాలి. మంత్రులు ఈరోజు స్థానిక శాసనసభ్యులు కానీ ఈ యొక్క మండలేమో అడ్డగలకు వస్తుంది, తాలూకానేమో వనపర్తికి వస్తుంది. కాబట్టి వనపర్తి శాసనసభ్యులు కానీ దేవరకద్రి శాసనసభ్యులు కానీ తక్షణం ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలపైన అధికారులకు ఆదేశించాలి. దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి. ఇదంతా కూడా తీసేసి రైతులకు మేలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 5-6 గ్రామాలు చెరువులు అన్యాక్రాంతం అయినప్పుడు మనం కూడా పట్టించుకోకపోతే ఈరోజు మనకు ప్రజలు కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు ఇబ్బంది అయ్యగలిగే పని మన ప్రభుత్వం చేయకూడదు. ఎందుకంటే హైదరాబాద్లో చూస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు హైడ్రాన్ తీసుకొచ్చి FTL పరిధిలో ఉన్న బఫర్ జోన్లో ఉన్నటువంటి చెరువులను అక్రమంగా తొలగిస్తున్నారు. కానీ ఆఫ్టర్ ఒక సోలార్ కంపెనీ ఎక్కడో బాంబే ఎక్కడో ఇచ్చడం పెడితే మనం ఏం చేయకపోతే ఏంది? మన సొంత వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కూల్ చేసుకున్నాం మన ప్రభుత్వం. ఎక్కడో కంపెనీ పెడితే మన రైతుల ప్రయోజనాలు దెబ్బతింటా ఉంటే చూసుకుంటూ ఉపేక్షించడం కరెక్ట్ కాదు. దీనిపైన వెంటనే త్వరితగతిన చేపట్టి FTL బఫర్ జోన్లో ఉన్న అన్నిటి కూడా నిర్మాణాలు తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.